ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. ప్రియులారా, మన పితరుడైన యాకోబును దేవుడు ఘనుడుగా చేసి ఉన్నాడు. యాకోబు దేవునికి ప్రియమైన వ్యక్తిగా జీవించుచూ ఉన్నాడు. అందుచేత నేను ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని అని దేవుడు మాటలాడుచున్నాడు. పెనూయేలులో యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు అతని పాపములన్నిటినీ క్షమించి ఉన్నాడు. శాపములన్నిటినీ తొలగించి పేరును మార్చి ఆశీర్వాదములతో నింపి ఉన్నాడు. ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడును అని రక్షణ భాగ్యముతో నింపియున్నాడు. యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థించగా పాపము తొలగిపోయెను, శాపము తొలగిపోయెను, భయములు తొలగిపోయెను, చీకటి తొలగిపోయెను, సూర్యోదయమాయెను. ప్రియులారా, మనమందరమును యాకోబు వలె దేవునికి ప్రియముగా జీవించుదుముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. ఇశ్రాయేలు వలె మనమును అనేకులకు ఆశీర్వాద కారకులుగా జీవించుదుముగాక. సమరయ స్త్రీ యేసు ప్రభువారిని ఈ విధముగా ప్రశ్నించి ఉన్నది, మా పితరుడైన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని. యేసుక్రీస్తు ప్రభువారు యాకోబును గొప్పవానిగా చేసినది ఆయనే. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే విజయము నీచును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో అన్న మాట, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎన్నటికి దప్పిగొనడు అని యేసు ప్రభువారు చెప్పి ఉన్నారు. యేసు ప్రభువారి గొప్పతనమును తెలుసుకున్న సమరయ స్త్రీ తన జీవితమును మార్చుకొని తన పాపపు కుండను విడిచిపెట్టి సమరయ ప్రాంతములోనికి వెళ్ళి సమరయ పట్టణమంతటిని యేసునద్దకు నడిపించెను. సమరయ పట్టణస్థులందరూ నిజముగా యేసుక్రీస్తు ప్రభువారు ఈయన నిజముగా లోకరక్షకుడని వారు విశ్వసించిరి. ప్రియుడైన దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను బంధించి బలమిచ్చెగా. బహుప్రియుడైన దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను బంధించి బలమిచ్చెగా. ప్రియుడైన దావీదు ప్రార్థన చేయగా శాశ్వత కృపను చూపెనుగా. ప్రియుడైన దావీదు ప్రార్థన చేయగా శాశ్వత కృపను చూపెనుగా. ప్రార్థనే ప్రార్థనే విజయము నీచును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. ప్రియులారా, మనమందరమును యాకోబు వలె దేవునికి ప్రియముగా జీవించుదుముగాక. దానియేలు వలె బహుప్రియులుగా మనము బ్రతుకుదుముగాక. దావీదు వలె దేవునికి ప్రియముగా జీవించి దైవాశీర్వాదములను పొందుదుముగాక.
దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి వలె దేవుని చిత్తమును జరిగించుచు తండ్రి ఇష్టమును నెరవేర్చుచు తండ్రికి ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా మనమందరమును జీవించుదుముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. అనేకులకు ఆశీర్వాద కారకులుగా మనము జీవించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. యాకోబు వలె నీకు ప్రియముగా జీవించున్నట్లు సహాయము చేయము. దానియేలు వలె నీకు బహుప్రియులుగా బ్రతుకున్నట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దావీదు రాజు వలె మేము నీకు ప్రియముగా జీవించినట్లు సహాయము చేయము. దావీదు కుమారుడా యేసయ్య, మీ వలె ప్రియమైన కుమారులుగా తండ్రి చిత్తమును నెరవేర్చే బిడ్డలముగా ఈ లోకములో బ్రతుకున్నట్లు, తద్వారా గొప్ప ఆశీర్వాదములను పొందునట్లు, అనేకులకు ఆశీర్వాద కారకులుగా మేము బ్రతుకున్నట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా.